అకాల వర్షానికి తడిసిన ధాన్యానికి మద్దతు ధర, రైతుల్లో ఆనందం. 2700 బస్తాల తడిసిన ధాన్యం కొనుగోలు, ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, తడిసిన ధాన్యం కొనుగోలు పూర్తి. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసిన ప్రభుత్వానికి రైతుల ధన్యవాదాలు. శనిగరం రైతులకు ఊరట, తడిసిన ధాన్యం కొనుగోలు చేపట్టిన ప్రభుత్వం. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రజాపాలనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, సివిల్ సప్లై కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన తడిసిన ధాన్యం రైతులు. వారితో కలిసి మాట్లాడిన కాంగ్రెస్ లీడర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలో మొన్న కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యం దాదాపు 3 లారీలు, 2700 బస్తాల ధాన్యాన్ని మద్దతు ధరతో మిల్లు యాజమాన్యంతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేపించిన అందున రైతులందరూ సంతోషం వ్యక్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మాకు రైతులమంతా ఉంటామని తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, సివిల్ సప్లై కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మండల గ్రామ సివిల్ సప్లై అధికారులకి కృతజ్ఞతలు తెలియజేసిన తడిసిన ధాన్యం రైతులు. శనిగరం ఐకేపీ సెంటర్లో వడ్లు వేయడం జరిగింది. మొన్న అకాల వర్షానికి మా యొక్క ధాన్యం తడిసింది. అయినా కూడా ఈరోజు మన మిల్లులో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ మద్దతు ధరకి 24 గంటల్లో వేపిస్తామని చెప్పేసి మద్దతు ధరతో మా యొక్క దాదాపు 2700 బస్తాలు, 3 లారీల బస్తాలని అన్లోడ్ చేసుకోవడం జరిగింది. అందువలన మాకు సహకరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు మా బీసీ మరియు రవాణా శాఖ మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా రైతులం ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.